హాయ్ ఎవ్రీవన్. ఏపీడీఎస్సీ 2026లో మీరు విజయం సాధించాలనుకుంటున్నారా? అయితే మీరు ఇప్పుడే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేసే ముందు ఏపీడీఎస్సీ 2025 పేపర్ నందలి బిట్స్ ఏ విధంగా అడిగారో పరిశీలిస్తే మనం ఏ స్టాండర్డ్‌లో ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది. ఈ వీడియోలో ఏపీడీఎస్సీ 2025 ఫిజికల్ సైన్స్ నందు మెథడాలజీ బిట్స్‌ను చూద్దాం. వీడియోను పూర్తిగా చూసి మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మెథడాలజీ బిట్స్‌ను చకచకా చూసేద్దాం. మొదటి ప్రశ్న, ఆల్కమీ ఈజ్ కన్సిడర్డ్ యాస్ ద యాంటిసిడెంట్ ఆఫ్. ఆల్కమీ అనునది దేనికి పూర్వరూపంగా భావిస్తారు? కెమీ, కెమిస్ట్రీ అట్లా గుర్తుపెట్టుకోండి. కెమీ, ఆల్కమీలో కెమీ ఉంది కాబట్టి కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం. ఎక్స్‌ప్లనేషన్‌లో కూడా అదే ఇవ్వటం జరిగింది. ఆల్కమీ ఈజ్ ఏన్షియంట్ proto scientific practice that laid the historical foundations for modern chemistry. రసాయన శాస్త్రం యొక్క ప్రాచీన పూర్వరూపాన్నే ఆల్కమీ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ అవుట్ కరెక్ట్ ఆన్సర్. న్యూక్లియర్ అటామిక్ మోడల్ బికమ్ బేసిస్ ఫర్ క్వాంటమ్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. పాజిట్రాన్ కన్ఫర్మ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాంటీ పార్టికల్స్ ప్రపోజ్డ్ బై పాల్ డిరాక్. ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించి సరియైన సమాధానాన్ని గుర్తించండి. హైడ్రోజన్ పరమాణువు యొక్క క్వాంటం సిద్ధాంతానికి పరమాణు కేంద్రక నమూనా ఆధారమైంది. ఇక్కడ తెలుగు చదవడం కూడా చాలా ఇంపార్టెంట్. హైడ్రోజన్ పరమాణువు యొక్క క్వాంటం సిద్ధాంతానికి పరమాణు కేంద్రక నమూనా ఆధారమైంది. అలా చదివితేనే దాంట్లో విషయం మీకు అర్థమవుతుంది. పాల్ డిరాక్ ప్రతిపాదించిన విరుద్ధ కణ భావనను పాజిట్రాన్ ధృవీకరించింది. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా 100% కరెక్ట్. ఇవి కొంచెం ఇంటర్మీడియట్ స్థాయిలో ఇవ్వటం జరిగిన బిట్స్. యాక్చువల్‌గా ఇది మెథడాలజీలో కవర్ అవ్వాల్సిన బిట్ అయితే కాదు. బట్ ఇది మెథడాలజీలో ఇవ్వటం జరిగింది. మెథడాలజీలో ఒక్కొక్కసారి కాన్సెప్ట్ రిలేటెడ్ బిట్స్ కూడా ఇస్తూ ఉంటాడు. ఓకేనా? ఇక్కడ 2 కరెక్ట్ ఆన్సర్సే. మీకు సేమ్ మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్‌లో కూడా అదే రిపీట్ అవుతుంది. సో, దీని గురించి పెద్దగా మనం మళ్ళీ చెప్పుకోవాల్సిన విషయం అయితే ఏం లేదు. ఎక్స్‌ప్లనేషన్‌లో ఏమని ఇచ్చామంటే, రదర్‌ఫోర్డ్స్ న్యూక్లియర్ మోడల్ ఇన్స్పైర్డ్ Bohr's quantum model and Anderson's discovery of positron confirmed Dirac's antimatter theory. తర్వాత ప్రశ్న చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఇన్ సైంటిఫిక్ మెథడ్ ఈజ్. శాస్త్రీయ పద్ధతిలోని మొదటి సోపానం. ఈజీగానే గుర్తించేస్తారు. ఆన్సర్ కూడా మొదట్లోనే ఉంది. సమస్యను గుర్తించడం. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం. ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి మొత్తం స్టెప్స్ ఏంటి సైంటిఫిక్ మెథడ్లో అనేది మనం గుర్తుంచుకోవాలి. దాని ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. వాడు ఆర్డర్ అడుగుతాడు ఒక్కొక్కసారి. ఆ 4 ఇచ్చేసి ప్రాపర్ ఆర్డర్‌లో అడుగుతా ఉంటాడు. జనరల్‌గా ఇటువంటి బిట్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. మనకి ఆప్షన్స్‌లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లము, డిఫైనింగ్ ప్రాబ్లము, కలెక్టింగ్ డేటా, ఫార్ములేటింగ్ హైపోథసిస్ ఇవన్నీ కూడా మనకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి జంబ్లింగ్ ఇచ్చి దాన్ని కరెక్ట్ ఆర్డర్‌లో రాయమంటాడు. సో, ఎప్పుడైతే మీరు ఇది ప్రాపర్‌గా అందులో ఉన్న స్టెప్స్ అన్నీ ఏంటో తెలియాలి, ఆర్డర్ కూడా తెలియాలి. అప్పుడు మాత్రమే మనం ఇది కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతాం ఈ బిట్‌ని. లేదంటే మొత్తం బిట్ పోతుంది. సో, ఇక్కడైతే సింపుల్‌గా ఇచ్చారు కానీ మనం ఆ విధంగా నేర్చుకోవాలి. సో, శాస్త్రీయ పద్ధతిలో ప్రథమ సోపానం సమస్యను గుర్తించటం. నెక్స్ట్ ఆ సమస్యను నిర్వచించగలిగేలా ఉండాలి. తర్వాత ఆ సమస్యకు సంబంధించిన డేటాను సేకరించాలి. దత్తాంశ సేకరణ అని ఉంటది మీకు. తర్వాత మీరు సేకరించినటువంటి దత్తాంశం నుంచి మనం ఒక హైపోథసిస్ అనేది డిజైన్ చేయడం జరుగుతది ఫైనల్‌గా. ఇది సైంటిఫిక్ మెథడ్‌లో ఉన్నటువంటి విషయం. నెక్స్ట్ వన్, మార్క్స్ అలాటెడ్ ఫర్ రిటన్ టెస్ట్ ఇన్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఫార్మేటివ్ అసెస్మెంట్‌లో ఏమేమి అడుగుతారు? అసలు ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎప్పుడు జరుగుతది? ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎప్పుడు జరుగుతది? ఒక చిన్న టాపిక్ చెప్పినప్పుడు గానీ, డ్యూరింగ్ ద క్లాస్ గానీ మనం కండక్ట్ చేస్తా ఉంటాం. స్లిప్ టెస్ట్‌లు పెట్టడం గానీ, లేకపోతే వాళ్ళకి ఒక చిన్న వర్క్ ఏదన్నా ఇచ్చి చేయమంటం గానీ, లేదా ఓరల్‌గా క్వెషన్స్ అడగడం గానీ ఏదైనా జరగొచ్చు. ఇవన్నీ ఫార్మేటివ్ అసెస్మెంట్‌లోనే ఉంటాయి. బట్ ప్రతిదానికి ఎన్నెన్ని మార్క్స్ అనేది డివిజన్ చాలా చాలా ఇంపార్టెంటు. అందులో మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ పెట్టినప్పుడు జస్ట్ లైక్ యూనిట్ టెస్ట్ అని ఉండేది చూసారా? యూనిట్ టెస్ట్ లాంటిది. యూనిట్ టెస్ట్ ఏం చేస్తారు? ఒక యూనిట్ అయిన తర్వాత, 2 యూనిట్లు అయిన తర్వాత పెడతా ఉంటాం. అటువంటిదే. బట్ ఇది రిటన్ టెస్ట్ అని పెట్టుకుంటాము. మిగిలిన మార్క్స్ అన్నీ కలిపి యాక్చువల్‌గా ఫార్మేటివ్ అసెస్మెంట్‌ని మనం 50 మార్క్స్‌కి కండక్ట్ చేస్తాం. ఆ 50 మార్క్స్‌లో ఓన్లీ రిటన్ టెస్ట్ ఎంతవరకు ఉంటదంటే జస్ట్ 20 మార్క్స్ మాత్రమే కండక్ట్ చేయాలి. సో, డైరెక్ట్‌గా ఆన్సర్ ఇది ఆప్షన్ సి అవుతది. 20 మార్క్స్‌కే కండక్ట్ చేస్తాం. మరి మిగిలిన మార్కులు ఏంటన్నది ఒకసారి చూడండి.
మొత్తం టోటల్‌గా ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది 50 మార్క్స్ అని ఇందాకే చెప్పుకున్నాం. స్లిప్ టెస్ట్ లేదా దాన్ని రిటన్ టెస్ట్ అంటాం. ఇది మాత్రం 20 మార్క్స్. ఇంకా ల్యాబ్ యాక్టివిటీస్ చేసినట్టయితే దానికి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతది. ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తాం. చిన్ని ప్రాజెక్ట్స్. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ అనగానే చాలా పెద్దదేం కాదు. చాలా చిన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తాం. ఆ ప్రాజెక్ట్ వర్క్ 10 మార్క్స్. ఇక నోట్‌బుక్ రైటింగ్. అంటే మనకి ఇప్పుడున్నటువంటి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌లో మన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ అందులో యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ నెక్స్ట్ ఆ క్వెషన్స్ కూడా మనకి ఓన్‌గా ఆన్సర్ చేయమని ఉంటది. టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి క్వెషన్స్ చూసినట్టయితే. ఒకప్పుడులాగా మనకి క్వెషను గైడ్‌లో చూసి దాని ఆన్సర్ రాయటమో, లేకపోతే ఒకే ఆన్సర్‌ని పదే చదివి రాయటమో ఉండకుండా ఓన్‌గా రాయమని ఉంటది. యాక్చువల్‌గా ఓన్‌గా రాయించగలిగేలా గనక చేసినట్టయితే వాళ్ళ నోట్స్‌ని ఓన్‌గా రాస్తే దానికది 10 మార్కులనమాట. సో, ఈ విధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ టోటల్‌గా 50 మార్క్స్‌కుంటది. మనకిక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, రాత పరీక్ష అంటే స్లిప్ టెస్ట్‌కు ఎన్ని మార్కులు కేటాయించారు అని అడిగారు. 20 మార్క్స్. మిగిలినయి కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఏముంటాయో తెలియాలి. మిగిలినయన్నీ కూడా ఏముంటాయో తెలిస్తే అన్నీ కూడా 10 మార్కులే. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ అకార్డింగ్ టు యునెస్కో హ్యాండ్‌బుక్ ఫర్ సైన్స్ టీచర్స్. యునెస్కో హ్యాండ్‌బుక్ ఫర్ సైన్స్ టీచర్. యునెస్కో హ్యాండ్‌బుక్ ఫర్ సైన్స్ టీచర్స్ ప్రకారం సరియైన వరుస క్రమం గుర్తించండి. అదేంటి సార్ మొత్తం అంతా ఇంగ్లీష్‌లో ఇచ్చారని అనుకోకండి. ఈ 3 వర్డ్స్ మనకి ఇంగ్లీష్‌లో తెలియాలి, తెలుగులో కూడా తెలియాలి. చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఈట్లి మీద మనకు ఐడియా లేకుండా మనం అసలు లెసన్ ప్లానే రాయలేం. ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్ ఏమీ రాయలేం. యాక్చువల్‌గా స్పెసిఫికేషన్స్ కూడా తెలియాలి. అసలు ఫస్ట్ ఏముంటుంది, తర్వాత ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది. ఇక్కడ మనకి 3 డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చారు. యాక్చువల్‌గా ఒక్కొక్కసారి 4 కూడా ఇస్తారు. యునెస్కో చెప్పిన దాని వరకు మాత్రం 3 ఉంటాయి. గోలు, ఎయిము, ఆబ్జెక్టివ్ ఇవ్వడం మాత్రమే జరిగింది. జనరల్‌గా అడిగినట్టయితే స్పెసిఫికేషన్స్ కూడా ఉంటాయి. సో, ఫస్ట్ మనకి ఏముండాలంటే ఒక ఎయిమ్ ఉండాలి. ఎయిమ్. ఎయిమ్ తర్వాత మనకుండాల్సిందేంటంటే ఒక పర్టిక్యులర్ ఆ ఎయిమ్‌ని బేస్ చేసుకొని ఒక గోల్ అనేది ఫార్మ్ చేసుకుంటాం. ఆ గోల్ రీచ్ అవ్వడానికి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఫార్మ్ అవుతాయి. ఆ ఆబ్జెక్టివ్‌ని మీట్ అవ్వడానికి కొన్ని స్పెసిఫికేషన్స్ ఫార్మ్ అవుతాయి. ఇది వరుస ఆర్డర్ అయితే. మనకిక్కడ జస్ట్ 3 ఇచ్చారు యునెస్కో హ్యాండ్‌బుక్ ప్రకారం. అవేంటంటే ఫస్ట్ ఎయిమ్, నెక్స్ట్ గోల్, థర్డ్ వన్ వచ్చి ఆబ్జెక్టివ్. ఇవి ఒకసారి తెలుగులో కూడా నేర్చుకున్నట్టయితే మీకు బాగా గుర్తుంటది. ఎయిమ్ అంటే ఉద్దేశ్యం, గోల్ అంటే గమ్యం, ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యం. ఈ లక్ష్యంలో ఉండేవే స్పష్టీకరణలు. అవి తర్వాత నెక్స్ట్ మీకు కాన్సెప్ట్స్ ఒక్కొక్క లెసన్ మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి మెథడాలజీలో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. దాన్ని సింపుల్‌గా ఎట్లా నేర్చుకోవచ్చు, మనకి మెథడాలజీలో ఈజీగా ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. తప్పితే 95% కరెక్ట్‌గా గెస్ చేయొచ్చు. ఔట్ ఆఫ్ మనకి 20 మార్క్స్ 40 బిట్స్ ఇస్తారు. సో, అవన్నీ కూడా కరెక్ట్‌గా మనం సమాధానాలు చేయగలుగుతాం. సో, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇందులో కన్‌ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఏమీ ఉండదు. ముందు ఎయిమ్ ఉండాలి. ఎయిమ్ తర్వాత దాని నుంచి సబ్ గోల్, గోల్ నుంచి సబ్ ఆబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ నుంచి సబ్ స్పెసిఫికేషన్స్. ఇది ఆర్డర్. చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న చూద్దాం. ద టీచింగ్ మెథడ్ సూటబుల్ ఫర్ ఎంగేజింగ్ స్టూడెంట్స్ ఇన్ లెర్నింగ్ ఇన్ ఏ ఓవర్ క్రౌడ్ క్లాస్ రూమ్. దిస్ వన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకప్పుడు మనకి ఈ టీచర్స్‌కి ఎక్కువగా అసైన్ అయ్యేటటువంటి ప్రాబ్లమ్ ఇదే. గవర్నమెంట్ స్కూల్స్‌లో విపరీతమైన ఓవర్ క్రౌడ్ అయితే ఉండేది. అందువల్ల ఏమయ్యేదంటే యాక్చువల్‌గా టీచర్‌కి వాళ్ళందరి చేత యాక్టివిటీస్ చేసి చెప్పిద్దాం అన్నా సరే సాధ్యపడే పరిస్థితి అయితే ఉండేది కాదు. బికాజ్ క్లాస్ రూమ్‌లో 60 మెంబర్స్ గాని, 80 మెంబర్స్ కూడా కూర్చున్న రోజులుండేయి. సో, అటువంటి సిట్యుయేషన్స్‌లో మరి టీచరు ఎఫెక్టివ్‌గా టీచింగ్ చేయాలనుకున్నట్టయితే ద ఓన్లీ వన్ మెథడ్ ఈస్ లెక్చర్ కమ్ డెమాన్‌స్ట్రేషన్ మెథడ్. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి మాత్రమే. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మంది పిల్లలు. అది క్యాచింగ్ వర్డ్ ఇందులో. ఆ క్యాచింగ్ వర్డ్ ఉన్నట్టయితే మనకి జనరల్‌గా విద్యార్థులకి బెస్ట్ మెథడ్స్ ఏంటంటే 2 టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. వన్ ఈజ్ టీచర్ సెంటర్డ్ మెథడ్స్ అండ్ స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్. అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులని 2 రకాలుంటాయి. యాక్చువల్‌గా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులే మనం ఎక్కువగా పాటించాలి. ఇప్పుడు పాటిస్తున్నారు కూడా. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎక్కువ మంది పిల్లలున్నప్పుడు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు పాటించడానికి అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ ఒకేసారి ఇచ్చినట్టయితే పిల్లలు బాగా డిస్టర్బ్ అయిపోద్ది క్లాస్. సో, అప్పుడు బెస్ట్ మెథడ్ ఏంటంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతే బెస్ట్. దాంట్లో మళ్ళీ 3 ఉంటాయి మనకి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో హిస్టారికల్ మెథడ్ అని, లెక్చర్ మెథడ్ అని, లెక్చర్ కమ్ డెమాన్‌స్ట్రేషన్ మెథడ్. ఈ 3 మెథడ్స్‌లో బెస్ట్ వన్ ఏంటంటే లెక్చర్ కమ్ డెమాన్‌స్ట్రేషన్ మెథడ్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్
ఆహ్, ఇప్పుడు మీరు ఈ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ లెక్చర్ కమ్ డెమాన్‌స్ట్రేషన్ మెథడ్ వినే వచ్చుంటారు. అది చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. కొద్దిగా చేస్తూ మనకి పిల్లలకి నేర్పిస్తా ఉంటాం. టీచర్‌కి చాలా కంఫర్ట్ అది. ఒక్కొక్కళ్ళ దగ్గర ఇండివిడ్యువల్‌గా చేయాలి అనుకున్నట్టయితే వాళ్ళందరూ యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అవ్వకపోవటం. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి మెథడ్‌కి దేర్ ఈస్ సమ్ పాజిటివ్స్ అండ్ దేర్ ఈస్ సమ్ డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. సో, అవేంటి? ఎప్పుడు ఏది బెటర్ అనేది మనం మెథడ్స్ చెప్పుకున్నప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఇక్కడున్న సిట్యుయేషన్‌లో ఆన్సర్ వచ్చి ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి. మీకదే ఇవ్వటం జరిగింది చూడండి మళ్ళీ. అదే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాము. టీమ్ టీచింగ్ మీన్స్ ఈ బిట్ రిపీటెడ్‌గా అడుగుతున్నాడు. అటు టెట్ గాని, డీఎస్సీలో గాని రిపీటెడ్‌గా వచ్చేటటువంటి బిట్ ఏంటంటే టీమ్ టీచింగ్. బృంద బోధన అనగానేమి? అసలు బృందంగా ఎవరు ఏర్పడాలి? టీచింగ్ చేయటానికి కదా ఏర్పడాల్సింది. ఇలాంటి టీచింగ్ చేయటానికి ఏర్పడేటటువంటిది ఏంటంటే టీచర్స్ ఉండాలి. విషయ నిపుణులు జట్టుగా ఏర్పడి బోధించడం. టీచింగ్ బై ఎ గ్రూప్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్. దట్ టైప్ ఆఫ్ టీచింగ్ ఈస్ కాల్డ్ టీమ్ టీచింగ్. లేదు కొంతమంది ఉపాధ్యాయులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాపిక్‌లో బాగా చెప్పగలిగేటటువంటి పరిజ్ఞానం ఉంటది. సో, అలా కూడా ఒక కాన్సెప్ట్‌ని ఒకరికన్నా ఎక్కువ ఉపాధ్యాయులు గనక విద్యార్థులకు బోధిస్తున్నట్టయితే, అప్పుడు కూడా దాన్ని టీమ్ టీచింగ్ అనొచ్చు. ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది. ఒకళ్ళు బాగా డ్రాయింగ్ వేయగలరు. వాళ్ళ చేత డ్రాయింగ్ ఏయించడం. ఒకళ్ళు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు. వాళ్ళ చేత ఎక్స్‌ప్లెయిన్ చేయించడం. ఒకళ్ళు టీఎల్ఎం బాగా తయారు చేయగలుగుతారు. కొంతమంది బాగా చెప్పగలుగుతారు తప్ప టీఎల్ఎం చేయడానికి ఇష్టం ఉండదు. అట్లా ఎవరి టాలెంట్స్‌ని వాళ్ళని తీసుకొని ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ లేదా ఆ పర్టిక్యులర్ లెసన్‌ని ఎఫెక్టివ్‌గా గనక మనం టీచ్ చేయించగలిగినట్టయితే, ఆ టీచింగ్‌ని ఏమంటారంటే టీమ్ టీచింగ్ అని అంటారు. మరి విద్యార్థులు కూడా గ్రూపులుగా ఏర్పడి ఒక కాన్సెప్ట్‌ని నేర్చుకునే సిట్యుయేషన్ కూడా ఉంటది. దాన్ని ఏమంటారంటే పీర్ గ్రూప్ లెర్నింగ్ అని అంటారు. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా! ఉపాధ్యాయులు గాని, విషయ నిపుణులు గాని అంటే దోస్ హూ ఆర్ ఎక్స్‌పర్ట్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఏరియా. వాళ్ళు గనక తీసుకొని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయించినట్టయితే దాన్ని టీమ్ టీచింగ్ అంటారు. ఇది మన కాన్సెప్ట్స్ వన్స్ నా మెథడాలజీ క్లాసెస్ గనక మీరు విన్నట్టయితే మీరు డెఫినిట్‌గా చాలా ఎఫెక్టివ్‌గా టీచ్ చేస్తారు. అండ్ ఎఫెక్టివ్‌గా బిట్స్‌కి ఆన్సర్ కూడా చేస్తారు. అసలు డౌటే లేదు అందులో. ఐ యామ్ వెరీ ష్యూర్ అబౌట్ దట్. నెక్స్ట్ వన్. క్రింది వానలో సరికాని జతను గుర్తించండి. మెథడాలజీలో కూడా బిట్స్‌ని చాలా జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయాలి. మీకు చాలా సార్లు చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని మీరేమనుకోవద్దు. మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే డీఎస్సీలో చేయాల్సిన ఫస్ట్‌ది ఏంటంటే క్వెషన్‌ని సరిగ్గా చదవాలి. ఎస్పెషల్లీ తెలుగు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మిస్ మ్యాచ్డ్. మిస్ మ్యాచ్డ్ అని వచ్చింది కాబట్టి వెంటనే ఆళ్ళకి స్ట్రైక్ అవుతది. సరి కాని ఇక్కడ ముందు సరి ముందొస్తది. అందువలన ఓహో! సరి అంతవరకునే ఎళ్తది బ్రెయిన్‌లోకి. ఎగిరిపోతది మొత్తం. సో, ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్డ్ పెయిర్. సో, ఇంగ్లీషు, తెలుగు వీలైతే 2 చదవడానికి ట్రై చేయండి. లేదు తెలుగులోనే నో నీడ్ టు వర్రీ 2 టైమ్స్ చదవండి. మనకి ప్రశ్న ఏమి అడిగాడనేది ముందు బ్రెయిన్‌లోకొచ్చేయాలి. తర్వాత ఆప్షన్స్ ఎట్లా కొన్ని కొన్ని సార్లు ఎలిమినేషన్ అవసరం అవుతది. కొన్ని కొన్ని సార్లు ఆప్షన్ చూడకుండానే మనం బిట్స్‌ని కరెక్ట్ ఆన్సర్ ముందు బ్రెయిన్‌లో గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటది. మీకెప్పుడు ఏది అన్నది కూడా మీకు ఫర్దర్‌గా నెక్స్ట్ ప్రాక్టీస్‌లో చెప్తాను. కాన్సెప్ట్స్ అన్నీ చెప్పిన తర్వాత ప్రాక్టీస్‌లో ఎట్లా చేయాలి ఒక బిట్‌ని అనేది అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. కిందది ఒకసారి చదవండి. ఈ తెలుగులో ఇవ్వలేదని బాధపడొద్దు. ఇంగ్లీషు, తెలుగు పెద్దగా హైరానా పడాల్సిన పనేం లేదు. మీకు తెలుగులో కావాలనుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చాము చూడండి ఒకసారి. ఇందులో తప్పిచ్చిన జత అయితే ఏంటంటే భావావేశ రంగం, రోజర్ బేకన్ అనేది తప్పు. అసలు దాన్ని మనం బ్రెయిన్‌లోకి ఎక్కించుకోకపోవడం మంచిది. భావావేశ రంగాన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే బ్లూమ్స్ అండ్ క్రాత్‌హోల్ అని మీకు టెక్స్ట్ బుక్‌లో ఉంటది. ఓకేనా? సో, మీకు ఇంక మిగిలినయన్నీ కరెక్ట్ అంటున్నారు కదా! కాగ్నిటివ్ డొమైన్ అంటే జ్ఞానాత్మక రంగాన్ని బెంజమిన్ బ్లూమ్ ఇదందరికీ బాగా గుర్తుంటది. ఎఫెక్టివ్ డొమైన్ వచ్చి వీళ్ళు ముగ్గురు సైంటిస్ట్‌లయితే ఉంటారు. ఓకేనా? అది మనకిక్కడ ఒకటే ఇచ్చారు అది తప్పు. ఇంక నెక్స్ట్ సైకోమోటార్ డొమైన్ ఎలిజబెత్ సింప్సన్. నెక్స్ట్ ప్రాజెక్ట్ మెథడ్ కిల్‌పాట్రిక్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ మెథడాలజీలో. ఇవి కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అంటే ఒకే బిట్‌లో మనకి 4 బిట్‌లని కలిపి ఒక బిట్‌గా అడుగుతున్నారు. సో, మనం ఎంత బాగా చదవాలో చూడండి. మెథడాలజీలో మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ చదివితే 100% బాగా పెట్టేస్తారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద ఆర్డర్ దట్ హాస్ టు బి ఫాలోడ్ వైల్ రైటింగ్ నేమ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద లాబొరేటరీ స్టాక్ రిజిస్టర్. ఇది మనకి సైన్స్‌లో జనరల్‌గా స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తా ఉంటాం. ఈ స్టాక్ రిజిస్టర్‌లో ఎట్లా రాయాలి? వస్తువుల పేర్లు ఎలా రాయాలి? ఎలా రాయాలి అన్నట్టయితే ఒక ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో మెయింటైన్ చేయాలి. ఎందుకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో మెయింటైన్ చేయాలంటే మనకి ఏదైనా ఒక వస్తువు ఉందా లేదా అనేది చూడాలనుకోండి. ఈ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ గనక మెయింటైన్ చేయకపోతే ఆ వస్తువు ఉందో లేదో మనం గుర్తించడం చాలా కష్టం అవుతది.
రిజిస్టర్‌లో ఉన్న అన్ని పేర్లు తిరిగేస్తే గానీ, మనం దాన్ని గుర్తించలేం. ఓకేనా? మీరు కింద ఆప్షన్స్ చదివినట్టయితే మీకే ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతారు. ఎలాగా మనం మెథడాలజీ చదివే వస్తాము. చదివొచ్చాం కాబట్టి ఇంక ఈ బిట్‌కి 20 సెకండ్స్ టైంలోనే మనం ఆన్సర్ చేసేయగలుగుతాం. సో, నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. దత్తాంశాల నుండి పరికల్పనను రూపొందించడం ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. మేకింగ్ హైపోథసిస్ ఫ్రమ్ ద డేటా ఈజ్ స్పెసిఫికేషన్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్. ఇందాక మనం అనుకున్నాం కదా! లక్ష్యాలుంటాయి. లక్ష్యాల్లో మళ్ళీ స్పష్టీకరణలుంటాయి. ఇక్కడ మేకింగ్ హైపోథసిస్ ఫ్రమ్ ద డేటా అనేది ఏ ఆబ్జెక్ట్ యొక్క స్పెసిఫికేషన్ అని అడుగుతున్నాడు. ఇది కూడా మనకి బ్లూమ్స్ టాక్సానమీ నేర్చుకున్న తర్వాత మీరు బాగా చేయగలుగుతారు. ప్రస్తుతానికైతే మీకు డైరెక్ట్‌గా ఆన్సర్ అయితే చెప్తాను. ఆ తర్వాత మాత్రం మీరు 100% చూడగానే కరెక్ట్‌గా ఆన్సర్ పెడతారు. అప్లికేషన్ పరికల్పన చేయటం, వినియోగం అనే బోధనా లక్ష్యం కిందకే వస్తుంది. ఫార్మేటింగ్ హైపోథసిస్ అండ్ ప్రిడిక్టింగ్ ట్రెండ్స్ ఫ్రమ్ గివెన్ డేటా కమ్స్ అండర్ ద అప్లికేషన్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ద పర్సన్స్ హూ క్రిటిసైజ్ బెంజమిన్ బ్లూమ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్ట్స్ యాజ్ ఆర్టిఫిషియల్. బెంజమిన్ బ్లూమ్ ప్రతిపాదించిన విద్యా లక్ష్యాల వర్గీకరణ కృత్రిమమైనది అని విమర్శించిన వారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ల్యూటోమ్ కెల్లీ. వర్గీకరణను కృత్రిమమైనదిగా విమర్శించినది ల్యూటోమ్ కెల్లీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ బిట్టే. ద కెమికల్ సబ్స్టెన్స్ విచ్ ఈస్ నాట్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఈజ్. ప్రథమ చికిత్స పెట్టెలో లేని రసాయన పదార్థం. ఇది చూడగానే మీరు పెట్టగలిగేలా ఉండాలి. బట్ ఇది మామూలుగా చదవకుండా వచ్చినట్టయితే ఏం పెట్టాలో అర్థం కాదు. ఒకసారి చూడండి ఒకసారి. ఏది ఎందుకన్నది మనకు తెలిస్తే అప్పుడు మనం దీనిది అవసరమా లేదా అన్నది తెలుస్తది. పొటాషియం ఫెర్రోసైనైడ్. ఇది ప్రథమ చికిత్సలో ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఈ పొటాషియం ఫెర్రోసైనైడ్ అనేది ఇట్ ఈస్ ఎ లాబొరేటరీ అనలైటికల్ రియేజెంట్. అంటే లాబొరేటరీలో యూజ్ చేసేది తప్ప మనం ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో యూజ్ చేసేటటువంటిది కాదు. ఐడెంటిఫై ద మిస్‌మ్యాచ్డ్ పెయిర్ రిగార్డింగ్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్సెస్. రసాయన పదార్థాలను నిల్వ చేయటం అనే అంశానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఇక్కడ కూడా మళ్ళీ ఇచ్చాడు సరికాని. సో, సరికాని జతను గుర్తించాలంటే అన్నీ తెలియాలి మనకి. ఇది కూడా మనకి సబ్జెక్ట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. సరే సబ్జెక్ట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడెందుకు ఇచ్చారంటే మనకి లాబొరేటరీ మెయింటైన్ చేస్తా ఉంటాం కదా! ఆ ల్యాబ్‌లో ఏ వస్తువుని ఎట్లా ప్రిజర్వ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ బిట్‌ను ఆ కంటెంట్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. సో, ఏంటి అన్నది కరెక్ట్‌గా తెలుసుకునటానికి ప్రయత్నం చేయండి. ఒకసారి ఇక్కడ మాత్రం 4 ఆప్షన్స్ చదివి అందులో సరికానిది మనం గుర్తించాలి. సోడియం కిరోసిన్‌లో ఉంచుతారు తెలుసు. భాస్వరం నీటిలో ఉంచుతారు. ఇందులో మిస్టేక్ ఏంటన్నది ఏమన్నా గెస్ చేసారా? అంటే కింద 2 ఆప్షన్స్‌లోనే ఉంటది. సో, కింద 2 ఆప్షన్స్‌లో ఏంటంటే ఫెర్రస్ సల్ఫేట్ ఫిల్టర్ విత్ చామోస్ లెదర్ అన్నాడు. మెర్క్యూరీ ఈజ్ ఫిల్టర్డ్ విత్ చామోస్ లెదర్. ఫెర్రస్ సల్ఫేట్ ఈజ్ ప్రిజర్వ్డ్ విత్ డైల్యూట్ H2SO4. ఈ చామోయిస్ తోలుతో వడపోసేది పాదరసం. ఫెర్రస్ సల్ఫేట్ కాదు. సో, దీని ప్రకారం చూసినట్టయితే ఇది చాలా ఇన్ డెప్త్ అయినటువంటి క్వెషన్. మనకైతే టెక్స్ట్ బుక్‌లో అయితే ఉందిది. మెథడాలజీ బుక్స్‌లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు తెలిసిందన్నటువంటి విషయం ఏంటంటే యాక్చువల్‌గా ఇచ్చిన ఆప్షన్స్‌లో ఈ 3 మనం ఐడెంటిఫై చేస్తాం. భాస్వరం నీటిలో నిల్వ చేస్తారని, సోడియం కిరోసిన్‌లో నిల్వ చేస్తారని, బేరియం క్లోరైడ్ అనేది మాయిశ్చర్‌కి దూరంగా ఉంచాలి. ఎందుకంటే అది వెంటనే ఆ మాయిశ్చర్‌ని అబ్జర్వ్ చేసుకొని అది మొత్తం కన్వర్ట్ అయిపోతుంది. సో, ఈ 3 ఆప్షన్స్‌ని ఎలిమినేట్ చేస్తే మనకి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అని తెలుస్తది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద టీచింగ్ మెథడ్ డెవలప్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రాగ్మాటిజం ఈజ్. ఇక్కడ ప్రాగ్మాటిజం వచ్చింది కాబట్టి ప్రాజెక్ట్ మెథడ్. అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. తెలుగులో కూడా ఈజీనే. క్రింది వానిలో వ్యవహారిక సత్తావాదం ఆధారంగా రూపొందించిన బోధనా పద్ధతి. ప్రకల్పన పద్ధతి. మీకు మెథడాలజీ చెప్పినప్పుడు ఆ మెథడ్స్ టీచ్ చేసిన తర్వాత మీకు ఈజీగానే ఐడెంటిఫై చేసేస్తారు. ఇందులో అసలు డౌట్ పడాల్సింది ఏమీ లేదు. ప్రాజెక్ట్ పద్ధతి అనేది వ్యవహారిక సత్తావాదం ఆధారంగా రూపొందించబడింది. కిల్పాట్రిక్ డెవలప్డ్ ద ప్రాజెక్ట్ మెథడ్ బేస్డ్ ఆన్ ద జాన్ డ్యూయీస్ ప్రాగ్మాటిజం ఫిలాసఫీ. లెర్నింగ్ బై డూయింగ్ అండ్ లివింగ్. అది వీళ్ళ యొక్క క్యాచింగ్ వర్డ్ కింద గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ మెయిన్ బేసిక్ అనమాట అది. ప్రాగ్మాటిజం యొక్క బేసిక్ ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్ అండ్ లివింగ్. ఇది కిల్పాట్రిక్ డెవలప్ చేస్తారు. మీకు అది డీటెయిల్‌గా చెప్తాను అక్కడ కిల్పాట్రిక్ దాని తర్వాత ఎట్లా స్టెప్ బై స్టెప్ ఎట్లా డెవలప్ అయింది ఈ ప్రాజెక్ట్ మెథడ్ అనేది అక్కడ మనం టీచ్ చేసినప్పుడు మీకు తెలుసు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సింథటిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. క్రింది వానిలో విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందనిది
చెందనది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో, చెందేవేంటో తెలిస్తే గాని మనం కరెక్ట్‌గా చెప్పలేం. ఒకసారి కింద ఆప్షన్స్‌ని పరిశీలించండి. ఏమన్నా చెప్పగలుగుతారేమో చూద్దాం. భావనలు. యాక్చువల్‌గా మనకి కాన్సెప్ట్స్ గాని, లాస్ గాని, థియరీస్ దే ఆర్ ఫ్రమ్ ద సబ్స్టాన్సివ్ స్ట్రక్చర్. అంటే ప్రొడక్ట్స్ అవన్నీ. ప్రాసెస్‌లో ఉండేవి కాదు. ప్రాసెస్‌లో ఏముంటాయంటే ప్రాసెసెస్, యాటిట్యూడ్స్, ప్రొసీజర్స్ ఫార్మ్ సింథటిక్ స్ట్రక్చర్. భావనలు విషయాత్మక నిర్మాణంలో భాగం. సంశ్లేషణాత్మక నిర్మాణం కాదు. ఇది కూడా మీకు అక్కడ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అర్థమవుతది. ప్రస్తుతానికైతే కాన్సెప్ట్ అనేది ఇందులో రాంగ్. అకార్డింగ్ టు ద ఏపీఎస్సీఎఫ్ 2011 క్లాసిఫికేషన్ కాంపిటెన్సీ కమ్స్ అండర్ దిస్ అకాడమిక్ స్టాండర్డ్. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 ప్రకారం వర్గీకరించటం అనే సామర్థ్యం ఈ విద్యా ప్రమాణానికి చెందుతుంది. ఇది ఈజీగానే తెలుస్తది. యాక్చువల్‌గా బ్లూమ్స్ టాక్సానమీలో కూడా అదే విషయం అయితే ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి విషయ అవగాహన, అండర్‌స్టాండింగ్‌లో ఉంటది. వర్గీకరించడం. కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ ఇంక్లూడ్స్ గివింగ్ ఎగ్జాంపుల్స్, డిఫరెన్షియేటింగ్ అండ్ క్లాసిఫికేషన్. ఇవన్నీ కూడా మనకి అండర్‌స్టాండింగ్‌లో వస్తాయి. వర్గీకరించడం విషయ అవగాహన విద్యా ప్రమాణం క్రిందకి వస్తుంది. సైరస్, ధ్రువ, అప్సర, కామిని ఆర్ ద నేమ్స్ ఆఫ్. సైరస్, ధ్రువ, అప్సర, కామిని అనేవి వేటి పేర్లు? న్యూక్లియర్ రియాక్టర్ల పేరు. అప్సర, సైరస్, ధ్రువ, కామిని ఆర్ కీ రీసెర్చ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఇన్ ఇండియా. ఇవన్నీ భారతదేశంలో ప్రముఖ పరిశోధన అణు రియాక్టర్లు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద సైన్స్ స్టూడెంట్స్‌కి అది బాగా ఐడియా ఉంటది. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ ఈజ్. ఇది కూడా సైన్స్ విద్యార్థులకి ఆ అబ్రివేషన్ అయితే తెలుస్తది. బట్ ఏ సంవత్సరంలో ఏర్పడింది అనేది గుర్తుండకపోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1942లోనే ఫామ్ అయింది. 1942లోనే ఫామ్ అయింది సిఎస్ఐఆర్. ఇప్పటికి మనకి ఎవ్రీ ఇయర్ సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి రీసెర్చ్ ల్యాబ్స్‌లోను సిఎస్ఐఆర్ ఫండ్ రీసెర్చ్ ల్యాబ్స్‌లో మనం పీహెచ్‌డీ చేయడానికి కూడా అవకాశాలు ఉంటా ఉంటాయి. సో, 1942 సెప్టెంబర్ 26 అది కూడా మీకు గుర్తుపెట్టుకోండి. 1942 సెప్టెంబర్ 26. జనరల్‌గా మనకి ఒక బిట్ మించి ఎక్కువైతే రావు. ఈ ఇయర్స్ అవి పెద్దగా మాక్సిమం వస్తే 1 ఆర్ 2 బిట్స్. అంతకు మించి మనకి సైన్స్‌లో ఎక్కువగా అడగరు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అడగడం జరిగింది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఆర్యభట్ట. నాట్ అని వచ్చింది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి చూడండి. క్రింది వానిలో ఆర్యభట్టకు చెందని అంశం. ఈ పాటికి ఆన్సర్ చెప్పేసి ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? డిజైన్ అగ్రికల్చరల్ టూల్స్. అదే తప్పు. మిగిలినన్ని ఆయనకి రిలేటెడే. వ్యవసాయ పరికరాల తయారీ ఆర్యభట్టకు సంబంధించింది కాదు. ఆర్యభట్ట కంట్రిబ్యూటెడ్ టు మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, పై వాల్యూ క్యాలిక్యులేషన్. ఇది కూడా మనకి చాలా సార్లు బిట్ అడుగుతున్నాడు పై వాల్యూ గురించి. ఆర్యభట్ట క్యాలిక్యులేషన్‌లో పై వాల్యూ ఈజ్ ఎంతవరకు చేశారు అన్న దాని మీద బిట్ అయితే వస్తుంది. పై ఈజ్ ఈక్వల్ టు 3.1416. నెక్స్ట్ బిట్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నాన్ వెర్బల్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ కూడా నాట్ అనేది ఇవ్వడం జరిగింది. క్రింది వానిలో శాబ్దికేతర అనుకూల పునర్బలనం కానిది గెస్ చేయొచ్చు. చాలా బాగా చేసావు, గుడ్ జాబ్ అనటం. ఇక్కడ మరి అది మంచిదే కదా సార్, అందులో కానిదేంటి, తప్పేంటి అని మీకు అనిపించవచ్చు. ఇక్కడ మనకి వెర్బల్ కమ్యూనికేషను, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని ఉంటుంది. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్‌లో ఓన్లీ మనం సైగలు మాత్రమే చేస్తాం. ఎక్కడ మాట్లాడం. మరి ఇక్కడ బాగా చేశావు అనేసి మనం నోటి ద్వారా చెప్పాం. దట్ ఈస్ ఎ వెర్బల్ కమ్యూనికేషన్. అంటే శాబ్దిక అది. శాబ్దికేతర కాదు. శాబ్దిక పునర్బలనం అనమాట. సో, గుడ్ జాబ్ అనేది దీంట్లోకి చెందదు. బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ వన్. అది కూడా గుడ్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంటే. బట్ అది నాన్ వెర్బల్ కాదు. ఇట్ ఈస్ ఎ వెర్బల్. అంటే శాబ్దిక అనుకూల పునర్బలనం అది. శాబ్దికేతర కాదు. సో, అందువలన ఆప్షను డి అనేది ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్. స్మాల్ రిమైండర్ గైస్, మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నాకు అదొక మోటివేషన్‌లా ఉండి నేను నెక్స్ట్ వీడియోస్ చేయడానికి అది హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. లేదు అని అనుకున్నట్టయితే నేను మీకు ఎడిషనల్‌గా కంటెంట్‌ని డెవలప్ చేసి మీకు ఇవ్వడానికైతే నేను టైమ్ స్పెండ్ చేయడానికి కుదరదు. సో, మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి. లేదు ఏదైనా కంటెంట్ మీకు కావాలి, సార్ ఇట్లా ఉండాలి అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా అది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీకు ఏ కంటెంట్ కావాలనుకున్నారో ఆ కంటెంట్‌కి సంబంధించి నేను మీకు వీడియోస్ చేసి పెడతాను.
లాస్ట్ టైము నేను వీడియోస్ టెట్‌కి చేసినప్పుడు అందరూ ఎక్కువగా అడిగింది ఏంటంటే బైలింగ్వల్ చేయమని. సో, మీరు అడుగుతున్నారనే ఉద్దేశంలోనే ఇంగ్లీషు, తెలుగు కలిపి చేస్తున్నాను. అంతకుముందు ఎందుకు చేయలేదు అన్నట్టయితే మనకి ఇంగ్లీషు, తెలుగు చేయటం వల్ల వీడియో లెంగ్త్ పెరిగిపోతది. బట్ వన్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్ ఏంటంటే 2 విషయాలు తెలియటం వల్ల ఎగ్జామ్‌లో మనకి ఏదైనా తెలుగులో సరిగ్గా క్వెషన్ లేనప్పుడు ఇంగ్లీష్‌లో చదివి ఆన్సర్ చేయడానికి కూడా అది బెనిఫిట్ అవుతది. సో, ఇంక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఇక్కడ మీకు బైలింగ్వలే నేను ప్రిఫర్ చేస్తున్నాను. అలా కాదు సార్ ఓన్లీ తెలుగులోనే చెప్పండంటే, లేదా ఓన్లీ ఇంగ్లీష్‌లోనే చెప్పండంటే 2 డిఫరెంట్ వీడియోస్ డిజైన్ చేసి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఏది ఎక్కువ మందికి కావాలో వాళ్ళకి అనుకూలంగానే జరుగుతది. ఒకరిద్దరి గురించయితే మాత్రం కంప్లీట్‌గా ఇంగ్లీష్‌లో చేయడం గాని, కంప్లీట్‌గా తెలుగు చేయడం మాత్రం అయితే జరగదు. సో, మీరు ఏమనుకుంటున్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే డిపెండ్ అపాన్ ద నంబర్ ఆఫ్ కామెంట్స్ అంటే ఏది అనుకూలంగా ఉంటుంది మీకు అనేది చూసి నెక్స్ట్ వీడియోస్ ఆ విధంగా డిజైన్ చేయడానికి కుదురుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఫార్ములేటెడ్ అండర్ అప్లికేషన్ ఆబ్జెక్టివ్ ఈజ్ వినియోగం అనే లక్ష్యం క్రింద ప్రతిపాదించే స్పష్టీకరణ. ఇవి కూడా మనకి అండర్‌స్టాండింగ్‌లో స్పష్టీకరణలేంటి, నాలెడ్జ్‌లో స్పష్టీకరణలేంటి, అప్లికేషన్‌లో స్పష్టీకరణలేంటి అనేవి తెలిస్తే ఈజీగా పెట్టగలుగుతాం. పటం గీయటం కాదు, లోపాలను గుర్తించడం కాదు. ప్రిడిక్ట్స్ రిజల్ట్స్ ఫలితాలను ఊహిస్తాడు. దిస్ వన్ ఈస్ ద కరెక్ట్. ప్రిడిక్టింగ్ రిజల్ట్ ఇన్ న్యూ సిట్యుయేషన్ ఈజ్ ఎ కీ స్పెసిఫికేషన్ అండర్ అప్లికేషన్. ఫలితాలను ఊహించడం వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ద సైకలాజికల్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ హ్యూరిస్టిక్ మెథడ్. ఈ హ్యూరిస్టిక్ మెథడ్ గురించి అసలు ప్రశ్న లేకుండా మనకి పేపరే ఉండదు. ఇమిడి ఉన్న మనోవైజ్ఞానిక సూత్రం. ఇది కూడా చెప్పేయచ్చు. లెర్నింగ్ బై డూయింగ్. యెస్. చాలా చాలా ఇంపార్టెంటు. అన్వేషణ పద్ధతి స్వయంగా అన్వేషిస్తూ, చేస్తూ నేర్చుకోవడం ఆధారంగా ఉంటుంది. హ్యూరిస్టిక్ మెథడ్ ప్లేసెస్ స్టూడెంట్ హ్యాస్ ఎన్ ఇండిపెండెంట్ డిస్కవరర్ ఆర్ ఇన్వెస్టిగేటర్ బేస్డ్ ఆన్ లెర్నింగ్ బై డూయింగ్. దిస్ వన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హ్యూరిస్టిక్ మెథడ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మెథడ్. దీని మీద ఎన్ని బిట్స్ వస్తాయో కూడా చెప్పలేం. ఒక్కొక్కసారి 2, 3 బిట్లు కూడా వచ్చిన అవకాశాలు ఉన్నాయి. సో, ఎన్‌సీఎఫ్ 2005 రికమెండెడ్ దిస్ రిగార్డింగ్ అసెస్మెంట్. ఎన్‌సీఎఫ్ 2005 మూల్యాంకనం గురించి చేసిన సిఫారసు ఏంటి అని అడుగుతున్నారు. ఇది కూడా ఈ పాటికి పెట్టేసి ఉంటారు. సీసీఈ కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. సింపుల్‌గా మనం దాన్ని సీసీఈ అంటారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం. బిఫోర్ దట్ మనకి ఎగ్జామ్స్ అన్నీ ఎట్లా ఉండేయంటే ఒక యూనిట్ టెస్ట్, దాని తర్వాత చివరగా ఒక యాన్యువల్ టెస్ట్ పెడతా ఉండేవారు. ఇప్పుడు ఇది జరుగుతున్నటువంటి ప్యాటర్న్ ఏంటంటే ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారం నిరంతరం అంటే క్లాస్ జరుగుతున్నప్పుడు ఆ స్టూడెంట్ ఎట్లా వింటున్నాడు, నోట్స్ ఎట్లా రాస్తున్నాడు. ఇందాక మీకు ఫార్మేటివ్ అసెస్మెంట్ చెప్పుకున్నాం కదా! అలాగే కొంత పోర్షన్ అయిన తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్. జస్ట్ లైక్ క్వార్టర్లీ, హాఫర్లీ, యాన్యువల్లీ ఒకప్పుడు ఉండేవి కదా! ఆ విధమైన ప్యాటర్న్‌లో సమ్మేటివ్ అసెస్మెంట్ ఉంటుంది. మీకు ఇది ఎవాల్యుయేషన్ టాపిక్‌లో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి వచ్చింది అంటే ఎన్‌సీఎఫ్ 2005 యొక్క రికమెండేషన్స్ బేస్ చేసుకొని మనం సీసీఈని ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ అబ్రివియేషన్ కూడా అడుగుతాడు. సీసీఈ కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఎడ్గర్ డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ద మోస్ట్ కాంక్రీట్ ఎక్స్‌పీరియన్స్ ఈజ్. ఈ ఎడ్గర్ డేల్‌కి సంబంధించి కూడా బిట్ మస్ట్ అండ్ షుడ్‌గా ఉంటది. ఎడ్గర్ డేల్ అనుభవాల సంఖ్యలో అత్యంత మూర్త అనుభవం. అత్యంత మూర్త అనుభవం అనేది బాటంలో ఉంటది. అమూర్త అనుభవం అనేది శిఖరం మీద ఉంటది. అది మనకు తెలుసు. సో, మనకి ఇచ్చేటటువంటి టీఎల్ఎమ్ లేదా మన టీచింగ్‌లో వాళ్ళకి అందించేటటువంటిది మూర్త భావనలు అయితే వాళ్ళకి బాగా అర్థమవుతాయి. పర్మనెంట్‌గా గుర్తుంటాయి. సో, కింద మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. దీంట్లో ఏది బెటర్ అనేది మనకు తెలియాలి. సో, అన్నీ కంప్లీట్‌గా ఒక 2 తెలుగులోనే ఇంగ్లీష్‌లోనే ఇచ్చాము. తెలుగులో ఇవ్వలేదని ఫీల్ అవ్వద్దు. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు డీటెయిల్‌గా అర్థమవుతుంది. సో, అత్యంత మూర్త అనుభవం ఏమవుతుందంటే వాడు డైరెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ చెందాలి. సో, డైరెక్ట్ పర్పస్‌ఫుల్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు. ఇందాక మీకు చెప్పుకున్నాం కదా! శంకువు అడుగు భాగంలో అత్యంత మూర్తమైనవి ప్రత్యక్ష అనుభవాలు. మనకి ఎడ్గర్ డేల్ ఐడియా ఉంటే ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ప్రత్యక్ష అనుభవాలని ఉంటది బాటంలో, అడుగు భాగంలో. సో, డైరెక్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఏమవుతాయంటే డైరెక్ట్ పర్పస్‌ఫుల్ ఎక్స్‌పీరియన్సెస్ అని కొంచెం ఎక్స్‌పాండింగ్ ఇచ్చాడు అంతే. సో, ఆన్సర్ చాలా ఈజీగానే పెట్టగలుగుతారు. ఇన్ మైక్రో టీచింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎ మైక్రో లెసన్ ప్లాన్ సైకిల్ ఈజ్. ఇది అందరూ చేసే ఉంటారు కాబట్టి కరెక్ట్‌గానే పెట్టేస్తారు. మామూలుగా ఒక టీచ్ చేయాలి అని అనుకున్నట్టయితే 45 మినిట్స్ ఉంటుంది. మామూలుగా క్లాస్ రూమ్ టీచింగ్‌లో 45 మినిట్స్. ఇది మైక్రో టీచింగ్ అయినప్పుడు దాని కాల వ్యవధి తక్కువ ఉంటది. అది ఎంతుంటుంది?
36 మినిట్స్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంటు. మైక్రో టీచింగ్ ప్లాన్‌లో మాక్సిమం అందరూ రాసే ఉంటారు కాబట్టి, లేదు ఎప్పుడో రాసి ఉంటారు కాబట్టి గుర్తు తెచ్చుకోలేదండి. ఇందులో టీచింగ్‌కి 6 మినిట్సే ఉంటది. ఫీడ్‌బ్యాక్‌కి ఒక 6 మినిట్స్, మళ్ళీ రీప్లాన్‌కి ఒక 12 మినిట్స్, రీటీచ్‌కి ఒక మళ్ళీ 6 మినిట్స్, రీఫీడ్‌బ్యాక్‌కి ఒక 6 మినిట్స్, టోటల్లీ 36 మినిట్స్ అయితే ఉంటది. మైక్రో టీచింగ్ మొత్తం చక్రం 36 మినిట్స్ అయితే ఉంటది. ఇక్కడ మనం ఇందులో టీచింగ్ ఒకటే చేయాలనుకుంటే 6 మినిట్సే ఉంటది. అది గుర్తించండి ఇందులో. ఓన్లీ టీచింగ్ అనేది 6 మినిట్సే. మిగిలింది ప్లానింగ్‌కి, ఫీడ్‌బ్యాక్‌కి. మైక్రో టీచింగ్ అనేది బీఈడీ ట్రైనింగ్‌లో ఒక మెమరబుల్ ఈవెంట్. మనం డిఫరెంట్ ఎందుకు మైక్రో టీచింగ్ అనేది కూడా మీకు క్లాస్ చెప్పినప్పుడు చెప్తాను. యాక్చువల్‌గా ఒక క్లాస్ డైరెక్ట్‌గా టీచ్ చేయాలంటే చాలా కష్టం. సో, దాంట్లో డిఫరెంట్ మనకి స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వాలి. సో, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్కిల్‌ని డెవలప్ చేసుకుంటూ వస్తాం. ఒకసారి అవి డీటెయిల్‌గా అక్కడ మనం చూద్దాం. ప్రస్తుతానికైతే మీరు ఈ బిట్ వరకు చూద్దాం. టీచింగ్ అనేది 6 మినిట్స్, ఫీడ్‌బ్యాక్ అనేది 6 మినిట్స్, రీప్లానింగ్ 12 మినిట్స్, రీటీచింగ్ మళ్ళీ 6 రీఫీడ్‌బ్యాక్ మళ్ళీ 6 మినిట్స్. టోటల్లీ 36 మినిట్స్ అవుతుంది. మైక్రో టీచింగ్ మొత్తం చక్రం 36 నిమిషాలు ఉంటుంది. తర్వాత ప్రశ్న, ద ఇండియన్ సైంటిస్ట్ హూ వోన్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇన్ 1930 ఫర్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఇది తెలియని సైన్స్ స్టూడెంటే ఉన్నాడు. ఎందుకంటే మనకి ఫస్ట్ సైన్స్‌లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఈయనకే. సర్ సివి రామన్. 1930లో కాంతి పరిక్షేపణపై పరిశోధనలకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన భారతీయ శాస్త్రవేత్త సర్ సివి రామన్. ఈ కాంతి పరిక్షేపణ ఫలితాన్ని కనుగొన్న రోజు అయినటువంటి ఫిబ్రవరి 28న ప్రతి సంవత్సరం మనం నేషనల్ సైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. అది కూడా అడుగుతాడు. నేషనల్ సైన్స్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఏదైతే సర్ సివి రామన్ గారు కనుగొన్నటువంటి ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే దాన్ని రామన్ ఎఫెక్ట్ అని అంటారు. రామన్ ఎఫెక్ట్ కనుగొనబడినటువంటి రోజు. అది మళ్ళీ అక్కడ చెప్పుకుందాము. అదే మళ్ళీ మాకు ఇక్కడ ఇచ్చాను చూడండి వివరణలో. కాంతి పరిక్షేపణపై రామన్ ప్రభావం ఆవిష్కరణకు నోబెల్ బహుమతి లభించింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇండక్టివ్ మెథడ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ఆగమన పద్ధతి దీని నుండి ప్రారంభమవుతుంది. మనకి 2 పద్ధతులుంటాయి. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. ఇది ఒకదానికొకటి రివర్స్‌లో ఉంటాయి. సో, ఆగమన పద్ధతి ఎట్లా ఉంటుంది అనేది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంటు. స్పెసిఫిక్ టు జనరల్. స్పెసిఫిక్ టు జనరల్. నిగమన పద్ధతి దాని రివర్స్ తర్వాత చూద్దాం దాని సంగతి. స్పెసిఫిక్ టు జనరల్. ప్రత్యేక ఉదాహరణ నుండి సాధారణ నియమాన్ని రాబట్టడం ఆగమన పద్ధతి. ఉదాహరణకి డిడక్టివ్ మెథడ్ ప్రొసీడ్స్ ఫ్రమ్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆగమన పద్ధతి ఇచ్చేశారు, నిగమన పద్ధతి ఇచ్చేశారు. ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ అయితే 2 కరెక్ట్ పెడతాం. పోతే 2 పోతాయి. ఇందాకడ దానికి రివర్స్ అని చెప్పుకున్నాం. రివర్స్ అయితే ఏమవుతుంది? జనరల్ టు స్పెసిఫిక్ అవుతది. జనరల్ టు స్పెసిఫిక్. మీకు మెథడాలజీ చెప్పినప్పుడు నేను డీటెయిల్‌గా చెప్తాను. ఇంక మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా గుర్తుంటుంది. భయపడొద్దు. అంటే ఇంకా మీకు సింపుల్‌గా ఈ రెండిట్లకి కలిపి ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటే మ్యాథమెటిక్స్‌లో మంచి ఉదాహరణ ఉంటది. మనం ఒక ఫార్ములా తీసుకొని డైరెక్ట్ ఫార్ములా వచ్చింది. ఆ ఫార్ములాలో మనం విలువలు ప్రతిక్షేపించి ఆన్సర్ తెచ్చామనుకో. అది నిగమన పద్ధతి. అట్లా కాకుండా ఫార్ములానే మనం తయారు చేసామనుకోండి. అది ఆగమన పద్ధతి. ఆ ఫార్ములానే మనం తయారు చేస్తే అది ఆగమన పద్ధతి. ఫార్ములాలో మనం విలువలను ప్రతిక్షేపించి ఆన్సర్ తెస్తే అది నిగమన పద్ధతి. అంటే ఫార్ములా నుండి ప్రత్యేక ఉదాహరణలకు సాధించడం అనేది నిగమన పద్ధతి అయితే, ఉదాహరణల నుండి ఫార్ములాను క్రియేట్ చేయడం అనేది ఆగమన పద్ధతి. ఇవి 2 ఒకదానికొకటి రివర్స్ కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా నేర్చుకోకపోతే ఇక్కడ 2 బిట్లు పోతాయి. పెడితే 2 కరెక్ట్ పెడతారు. లేదా 2 తప్పులు పెడతారు. విచ్ డొమైన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ డీల్స్ విత్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ వాల్యూస్. ఇది కూడా అందరూ బాగా పెడతారు. బ్లూమ్స్ వర్గీకరణలోని ఏ రంగంలో అనుభూతులు, భావోద్వేగాలు మరియు విలువల గురించి వివరిస్తుంది? భావావేశ రంగము. అసలు ఉన్నవి 3 రంగాలు. ఒకటి జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం. కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటార్ డొమైన్. ఈ ఫిజికల్ డొమైన్ అనేది అసలు లేనే లేదు. సో, ఫస్ట్ దాంట్లో అవి అక్కడ చెప్పినప్పుడు చెప్తాం. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి విషయం అయితే ఏంటంటే భావావేశ రంగం. డైరెక్ట్ బిట్స్ ఇస్తున్నాడు. చాలా ఈజీగా ఇస్తున్నాడు. పేపర్ అయితే చాలా చాలా ఈజీగా ఉంది. ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ డొమైన్ ఇన్ బ్లూమ్స్ ఒరిజినల్ టాక్సానమీ ఈజ్. బ్లూమ్స్ మూల వర్గీకరణ 1956లో జ్ఞానాత్మక రంగంలోని అత్యున్నత స్థాయి ఎవాల్యుయేషన్. ద ఫైనల్ వన్ ఈజ్ ఎవాల్యుయేషన్. అసలు ఏమున్నాయి అనేది చూద్దాం. నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్. దీని ప్రకారం లాస్ట్‌ది ఏమొచ్చింది? ఎవాల్యుయేషన్. ఒకసారి తెలుగులో చూద్దాం. జ్ఞానము, ఇది మీకు తెలుగు అకాడమీ ప్రకారం అయితే కాంప్రహెన్షన్ అనేది
అవబోధన అని ఇవ్వడం జరిగింది. మీకు సింపుల్‌గా మీకు గుర్తుండడానికి బెటర్ ఏంటంటే దాన్ని అవగాహనగా తీసేసుకోండి. జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఇలాగైతే మీకు గుర్తుంటుంది. అంటే యాక్చువల్‌గా ఇది 1956లో కరెక్ట్ వర్డ్ ఏంటంటే అవబోధన. జ్ఞానము, అవబోధన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అని ఇవ్వడం జరిగింది. అది కరెక్ట్ వన్. దీన్ని తర్వాత 2001లో ఆండర్సన్ మరియు క్రాత్హోల్లు వర్గీకరించారు. ఎట్లా కన్వర్ట్ చేశారు అంటే జ్ఞాపకం ఉంచుకోవటం, అవగాహన చేసుకోవటం, వినియోగించటం, విశ్లేషించటం, మూల్యాంకనం చేయటం, నూతన పరికల్పన చేయటం ఇట్లాగా కొద్దిగా కన్వర్ట్ చేశారు. దాన్ని మోడిఫైడ్ బ్లూమ్స్ టాక్సానమీ అంటారు. దాని గురించి మీకు క్లాస్ చెప్పినప్పుడు చెప్తాను. సో, ప్రస్తుతానికి గుర్తుండటానికి ఈజీ ఏంటంటే జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. నెక్స్ట్ బిట్‌కెళ్దాం. లాబొరేటరీ మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇది కూడా చూసి చెప్పేయచ్చు. యెస్, లెర్నింగ్ బై డూయింగ్. చేస్తూ నేర్చుకోవడం. ద ఫౌండర్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ప్రాజెక్ట్ మెథడ్ కిల్పాట్రిక్. అట్లా గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో కొన్ని ఉన్నాయి. అక్కడ మీకు డిస్కస్ చేసినప్పుడు చెప్తాను. యాక్చువల్‌గా ప్రాజెక్ట్ మెథడ్ అనగా ఇంకొక 2 పేర్లు కూడా గుర్తొస్తాయి. దాని గురించి అక్కడ చెప్పుకుందాము. ప్రస్తుతానికి కిల్పాట్రిక్. అన్వేషణ పద్ధతిని రూపొందించిన వారు. చాలా డైరెక్ట్ క్వెషన్స్ అడుగుతున్నారు. హెచ్‌ఈ ఆర్మ్‌స్ట్రాంగ్. శాస్త్రీయ వైఖరిలో భాగమైనది. శాస్త్రీయ వైఖరి. యెస్, పైవన్నీ. అంటే ఏంటవి? ఓపెన్ మైండెడ్‌నెస్, క్యూరియాసిటీ, ఆబ్జెక్టివిటీ. ఈ 3 కూడా శాస్త్రీయ వైఖరిలో భాగమైనవి. సైంటిఫిక్ యాటిట్యూడ్ ఇంక్లూడ్స్. ఓకేనా? అంటే విశాల మనస్తత్వము, జిజ్ఞాస, వస్తునిష్టత ఈ 3 కూడా మనకి ఉండాలి. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఆడియో విజువల్ ఎయిడ్. చూడగా చెప్పేస్తారు. ఆడియో రావాలి, విజువల్ రావాలి. ఈ రెండిట్లో వచ్చేదేంటి? టెలివిజన్. ఇన్‌స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆర్ బోధనా లక్ష్యాలు అనునవి. బోధనా లక్ష్యాలు. మీరే గెస్ చేయాలి. మొదట రెండాటిలో ఉంటది ఆన్సరు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్పెసిఫిక్, అచీవబుల్ ఇన్ ఎ పీరియడ్. స్పెసిఫిక్ అంటే నిర్దిష్టమైనవి, అవి సాధించేలా ఉంటాయి. నిర్దిష్టమైనవి మరియు ఒక పీరియడ్‌లో సాధించగలిగినవి. బోధనా లక్ష్యాలు నిర్దిష్టమైనవి, క్లాస్ పీరియడ్‌లో సాధించవచ్చు. దీని మీద మీకు చాలా కాంట్రోవర్సీస్ ఉంటాయి కానీ ఇది ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సరు. నో నీడ్ టు వర్రీ. ఇక మిగిలినవి సాధించలేము అయన్నీ కాదు. బోధనా లక్ష్యాలు ఒక క్లాస్ చెప్పినప్పుడు మనం ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నామో అది ఈజీగానే అచీవ్ చేయొచ్చు. మోస్ట్‌లీ ఆ పీరియడ్‌లో లేదా ఆ డ్యూరింగ్ దట్ ఆ యూనిట్‌లోనే మనం అనుకున్న లక్ష్యాలన్నీ సాధించాలి. లెసన్ ప్లాన్ ఈజ్ ప్రిపేర్డ్ బై టీచర్ ఫర్. పాఠ్య ప్రణాళికని ఉపాధ్యాయుడు దేనికోసం తయారు చేస్తారు? ఇది కూడా ఆన్సర్ అందరూ కరెక్ట్‌గా పెడతారు. డైలీ టీచింగ్ ఇన్ క్లాస్ రూమ్. ఒకసారి లెసన్ ప్లాన్ అనేది ఎందుకనేది ఏంటంటే డైలీ పీరియడ్ ప్లాన్ అది. యూనిట్ ప్లాన్ అనేది ఒక పర్టిక్యులర్ యూనిట్‌కి సంబంధించి ప్రిపేర్ చేస్తాం. ఇయర్ ప్లాన్ అనేది యాన్యువల్ అకాడమిక్ ప్లాన్. ఇది డీటెయిల్‌గా తెలియాలి. ఇది అందరూ కరెక్ట్‌గా చేస్తారని అనుకుంటున్నాను. డయాగ్నోస్టిక్ టెస్టింగ్ ఈజ్ కండక్టెడ్ టు ఐడెంటిఫై. అక్కడే ఉంది డయాగ్నోస్టిక్స్. లోప నిర్ధారణ పరీక్షని దేనిని గుర్తించడానికి నిర్వహిస్తారు? లెర్నింగ్ డిఫికల్టీస్, గ్యాప్స్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే విద్యార్థుల అభ్యసన లోపాలు మరియు కష్టాలను గుర్తించడానికి. మనం లెసన్ చెప్తున్నాము. ఆ లెసన్ చెప్తున్నప్పుడు విద్యార్థులు ఆ విషయాన్ని అలా క్యాచ్ చేయలేకపోతున్నారు అనుకో. సో, దేర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. ఏంటి ఆ ప్రాబ్లమ్ అనేది ఐడెంటిఫై చేయడానికి ఈ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తూ ఉంటాం. రెమెడియల్ టీచింగ్ ఈజ్ ప్రొవైడెడ్ ఆఫ్టర్. ఇది కూడా అందరూ కరెక్ట్‌గా చేయగలుగుతారు. నివారణ బోధన దేని తర్వాత ఇవ్వబడుతుంది? ఏదైతే డయాగ్నోస్టిక్ టెస్ట్‌లో మనం ఐడెంటిఫై చేస్తామో దాని తర్వాత మనం చేస్తాం. లోప నిర్ధారణ పరీక్ష జరిగిన తర్వాత మనం ఈ రెమెడియల్ టీచింగ్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బ్లూ ప్రింట్ ఈజ్ యూజ్‌ఫుల్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్. బ్లూ ప్రింట్ అంటే భారత్వ పట్టిక ఉంటది కదా! దీనిని బ్లూ ప్రింట్ ఈజ్ యూజ్‌ఫుల్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్. బ్లూ ప్రింట్ దేని తయారీకి ఉపయోగపడుతుంది? క్వెషన్ పేపర్ ప్రిపరేషన్. ప్రశ్నాపత్రం తయారీకి ఉపయోగపడుతుంది. చూసారుగా? ఈ విధంగా మన ప్రీవియస్ పేపర్స్‌ను ఒక్కసారి పరిశీలన చేసిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. దీనివలన ప్రశ్నల సరళి మనకు అవగాహన అయ్యి, మన ప్రిపరేషన్ ఒక నిర్దిష్ట మార్గంలో సాగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు మెథడాలజీలో ఏ టాపిక్ అయినా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ కావాల్సి ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సమయం చాలా తక్కువగా ఉంది. మీ ప్రిపరేషన్‌ను వెంటనే స్టార్ట్ చేయండి. మరియు ప్రతిరోజు అది కంటిన్యూ చేయండి. గుడ్ లక్.